ఇక చూడు ఎంత బాగా వేసుకొచ్చిండు చూడు రేవంత్ రెడ్డి. ఫుట్బాల్ క్రీడాకారుడి కంటే ఎక్కువ పోజు పెట్టిండు. అయితే రేవంత్ రెడ్డి ఇట్లా పెట్టినప్పుడే ఫోటో తీయాలన్నాడు కావచ్చు మరి. ఇట్లా ఇట్లా పెడతా నేను, ఇట్లా పెట్టినప్పుడే నువ్వు ఫోటో తీయాలి, చాలా చక్కగా వస్తుంది. బా ఎంత బాగా పెట్టినా పోజు. ఫుట్బాల్ ప్లేయర్ కంటే ఎక్కువ పోజు పెట్టిండు. చంద్రజ్యోతికి ప్రియుడు కదా రేవంత్ రెడ్డి, అందుకే పెట్టుకొచ్చాను. ఫుట్బాలర్ ఫుట్బాలర్ రేవంత్. అబ్బాబ్బాబ్బా తన్మయత్వంతో ఎట్లా రాయాలి, ఒక్కొక్క పదం ఎట్లా నేను రాయాలి, ఎంత బాగా రాయాలి రేవంత్ రెడ్డి గొప్పతనాన్ని అని ఆలోచించి రాసుకొచ్చినట్టున్నారు. రాజకీయ మైదానంలో ప్రత్యర్థులను 3 చెరువుల నీళ్లు తాగించే సీఎం రేవంత్ రెడ్డి. ఏ చెరువులు, ఏ ఊరు చెరువులు ఇవి? ఏ ఊరు చెరువులు? ఆ 3 చెరువులు అంటే రాధాకృష్ణ వాళ్ళ ఊరుకు సంబంధించిన ఒక చెరువు కావచ్చు, రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ఊరు చెరువు కావచ్చు, ఇంకొక చెరువు పేరు చెప్పెక్కడన్నా. 3 చెరువుల నీళ్లు పడతాయిరా కడుపులా. చెంబ నీళ్ళే గట్టిగా తాగలేని పరిస్థితి ఉంటుంది. 3 చెరువుల నీళ్లు తాగిచ్చిందట. రాజకీయ మైదానంలో ప్రత్యర్థులను 3 చెరువుల నీళ్లు తాగించే సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాలర్ గా మారిపోయి క్రీడా మైదానంలో పరుగులు పెట్టారు. ఆయనే పరుగులు పెట్టిండు, ఎవరిని పరిగెత్తించలే, ఆయనకైనా ఉరుకుతాడు. ఎన్నికల ప్రచారంలో అత్యంత బిజీగా గడిపిన ఆయన ఆదివారం ఆట విడుపుగా గ్రౌండ్ లోకి దిగారు. ఇది కూడా ఎన్నికల ప్రచారమే. ఆట విడుపుకి ఏం దిగలే ఆయన, పని పాట లేక ఆయన తెలియలేక దిగలే, లేకపోతే ఫుట్బాల్ ఆడద్దాం రోజు ఆడటోని కదా అని రాలే. దీన్ని కూడా ఒక ప్రచార అస్త్రంగా మలుచుకొని 4 ఓట్లు వేయించుకోవాలి కాంగ్రెస్ పార్టీకనే వచ్చిండు. అందుకే ఈ ఇండియా టీం అనే టీషర్ట్ వేసుకొని వచ్చిండు. ఇదేం ఆట విడుపు కాదు, ఆయన స్ట్రాటజీలో భాగమే ఇది. రేవంత్ రెడ్డి స్ట్రాటజీలో భాగమే ఫుట్బాల్ ఆట. అందుకే ఆ టీషర్ట్లు అన్ని వేసుకొని వచ్చిండు. అడ్డంకులు ఎదురైనా అనుకున్న గోల్ను కొట్టే వరకు వెనక్కి తగ్గని రేవంత్ ఆటలోనూ అదే పట్టుదల చూపారు. ఏం రాసుకొచ్చినవా నువ్వు? అడ్డంకులు ఎన్ని ఎదురైనా ఒక వీరుడు, ఒక శూరుడు, ఒక యోధుడు ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఈ 2 ముక్కలు కూడా ఆపుకుంటే బాగుండు. అడ్డంకులు సృష్టించుకునేదే ఆయనే. డబ్బులు పట్టుకొని పోయి దొరికి జైల్లో పడి మళ్ళీ బయటకు వచ్చిండు. అడ్డంకి ఎవడు సృష్టించిండు అక్కడ? అంటే డబ్బులు పట్టుకొని పోతా అంటే ఎవడు పట్టుకోవద్దు, ఏ నేరం చేసినా పట్టుకోవద్దు అనేది వీని ఉద్దేశం. అది అడ్డంకి ఎట్లా అవుతుంది? ఆయన నేరానికి పాల్పడబోతా అంటే తీసుకొచ్చి జైలు వేసిండు. ఇక అడ్డంకి అట, అది అడ్డంకి. గేమ్ మధ్యలో షూ పాడైన దాన్ని పక్కన పడేసి ఉత్తకాలతోటే బంతిని అందుకునేందుకు యత్నించారు. అంటే బంతి ఉరుకుతుందా దానికి? అదే తనక ముందే యత్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో NSUI నిర్వహించిన మ్యాచ్ లో పాల్గొన్న సీఎం రేవంత్ ఆటగాళ్లలో ఉత్సాహం నింపారు. ఇక్కడ ఒక మాట, దాన్ని షూ పాడైన షూను మధ్యలో పడేసి ఉత్తకాలతో పరిగెత్తా అంటాడు. మరి గదెందుకు వేయలేదా ఫోటో? షూ ఉన్న ఫోటో వేసినావు అంటే షూ పాడు కాలేదు, ఉత్తకాలతో పరిగెత్తలేదు. ఉత్తకాలతో పరిగెత్తే ఫోటో ఉంటే ఎద్దు, నిజంగా షూ పాడైతే అది ఎద్దు ఫోటో. కాకపోతే ఇక్కడ ఆయన ఘనత రాసుకొచ్చినావు నువ్వు. అంటే చాలా సింపుల్ సిటీ మనిషి, షూ పాడైనా కూడా వచ్చిన రోడ్డు మీద నడుచుకుంటూ పోతారు ఉత్తకాలతోటి అని రాసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఉత్తకాలతోటి ఆట ఆడితే నువ్వు ఊకుందువా? నీ నెత్తి మీద కాళ్ళు పెట్టుకొని ఫోటో తీసి మరీ ఎద్దు. నువ్వేనా ఊకునేది రాధాకృష్ణ? నువ్వు మామూలుని బాబు. రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ నీకు కనబడితేనే నీ ప్రాణవంతా లేచేస్తుంది, నీ ప్రాణవంతా లేచేస్తుంది. వాళ్ళని చూడంగానే నువ్వు ఎక్కలేని ప్రేమ పుట్టుకొస్తుంది నీకు. వాళ్ళు దొంగతనాలు చేసినా నీకు ప్రేమ పుట్టుకొస్తుంది, వాళ్ళు లంగతనాలు చేసినా నీకు ప్రేమ పుట్టుకొస్తుంది.